శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారు కదూ? ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా? అయితే నాతో కలిసి మీ బైబిల్లో నుండి కీర్తన గ్రంథం 20వ కీర్తన మొదటి వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 20వ కీర్తన మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మాకు బహుమానముగా అనుగ్రహించి ఈ ఉదయకాలమున మరొకసారి మీ పాదసన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్యాన్ని మేము ధ్యానించి మీ వాక్యం ద్వారా బలపరచబడి ఈ లోకములో మేము అడుగుటకు మీ కృపను మాకు దయచేయమని, ఈ దినమంతా కూడా మీ వాక్శక్తి చేత మేము బలపరచబడి మీ కొరకు సాక్షికరంగా జీవించినట్లు మాతో మాట్లాడుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, కీర్తనాకారుడు దావీదు భక్తుడు తను అనుభవపూర్వకంగా వ్రాసినటువంటి ఈ కీర్తనలో అభిషేకించినటువంటి వారిని దేవుడు రక్షించేవాడు అని ఈ కీర్తనలో కీర్తనాకారుడు అనుభవపూర్వకంగా తెలియజేస్తుంటున్నారు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఇంగ్లీష్లో ద లార్డ్ హియర్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అని తెలియజేస్తున్నారు. సో ఇక్కడ ఆపత్కాలము అనగా ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. నువ్వు ఏ దినములో అయితే నీవు కష్టకాలములో నువ్వు ఉన్నావో, నువ్వు ఇబ్బంది సమయాలలో నువ్వు ఉన్నావో, నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులలో నీవు జీవిస్తున్నావో, నిన్ను కష్టపెడుతున్నటువంటి స్థితులలో నీవు జీవిస్తున్నావో, అటువంటి సమయంలో ఎవరూ నీకు పలకకపోయినా, ఎవరూ నీకు సమాధానం ఇవ్వకపోయినా, ఎవరూ నీకు ఉత్తరం ఇవ్వకపోయినా, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను రక్షించడానికి తన ప్రాణాలను అర్పించినటువంటి యేసయ్య నీకు ఉత్తరమిస్తాడు అని ఈ ఉదయకాలాన దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, మరి దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కీర్తనాకారుడు అంటున్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. కష్టకాలములో అయిన వారందరూ కూడా నిన్ను విడిచిపోయినా కానీ, అనారోగ్యం నిన్ను కృంగదీసినా కానీ, ఆర్థిక ఇబ్బందులు నిన్ను నలగగొట్టినా కానీ, శత్రువులు నీ యొక్క స్నేహితులు శత్రువులుగా మారిపోయినప్పటికీ కానీ, అన్ని పరిస్థితులు నిన్ను ఒంటరిగా చేసినప్పటికీ నీ సృష్టికర్త అయినటువంటి రక్షకుడైన యేసు ప్రభు నీకు అండగా ఉంటాడు. అందుకే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. యేసు ప్రభు మనకు తోడుగా ఉంటాడని. సదాకాలం మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దావీదు భక్తుని యొక్క జీవితంలో ఆయన ఉపకారం చేస్తే ఆయనకు అపకారం తలపెట్టారు. ఇశ్రాయేలు దేశం పక్షంగా గొల్యాతుతో యుద్ధమాడి యుద్ధంలో ఇశ్రాయేలుకు విజయాన్ని చేకూరిస్తే సౌలు రాజు దావీదును తనకంటే ఎక్కువగా ఘనపరచడం ద్వారా అసూయపడి చంపాలి అని ప్రయత్నం చేస్తారు. అటువంటి సమయంలో దావీదు శత్రువుల చేతిలో నుండి కూడా తప్పించబడి దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి సౌలు రాజు ఎవరైతే దావీదును చంపాలి అనుకుంటున్నాడో ఆయన సింహాసనం నుండి తొలగించాడు. గొర్రెల కాపరైనటువంటి దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి, దేవుని హృదయానుసారిగా నడుచుకున్నాడు కాబట్టి ఆయనకు ఉత్తరం ఇవ్వడం కాదు, ఆయనను రాజుగా అభిషేకించాడు, సింహాసనం పైన కూర్చోబెట్టాడు. అందుకొరకే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఇర్మియా ప్రవక్త ఈ రీతిగా అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయుదును. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఆయనకు మొరపెట్టినట్లయితే
మనం ఆపత్కాలంలో ఆయనకు మొరపెట్టుకున్నట్లయితే ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. అంత మాత్రమే కాదు, మనకు సహాయం చేయడానికి ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు. ఎలాంటి ప్రత్యుత్తరం అంటే మనకు అర్థం కాని వాటిని మనకు అర్థం చేసేటువంటి దేవుడు. మన గూఢమైన సంగతులను మనకు బయలుపరిచి సంగతులను తెలియచేసి గ్రహింపలేనటువంటి సంగతులను ఆయన మనకు గ్రహింపు కలగజేసి మనను సమాధానకరమైన మార్గంలో నడిపిస్తారని ఈనాటి వాగ్దానం. ప్రియ దేవుని ప్రజలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు ఒంటరి వారము కాదు అని గ్రహించి, ఎవరు విడిచినా మనం ప్రభు విడువడు అని నమ్మకం ఉంచి ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు సమాధానం పొందుకొని ప్రభు కొరకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన. దయగల ప్రభు, కృపల నాయన, ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగా. కానీ అవును నాయన, మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇవ్వటం మాత్రమే కాదు తండ్రి, మేము గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను మాకు బయలుపరిచి, మీ చిత్తాన్ని బయలుపరిచి, మీ చిత్త ప్రకారం నడిపించే దేవుడు అని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి చెల్లిస్తూ, మా భవిష్యత్ అంతట్లో కూడా ప్రభు మేము ఏమైనామో మాకు బయలుపరిచి మీకు మహిమకరంగా నడిపించుమని యేసు దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడి మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.